వస్తుంటే సిపిఎస్ అయితే కనుక 100కి 10 రూపాయలు వస్తుంది, జిపిఎస్ అయితే 25 రూపాయలు వస్తుంది. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలని. అలా అయ్యేదాన్ని అలా వద్దు మాకు అట్లా 50 ఇస్తేనే కావాలని గొడవ చేశారు. అప్పుడు అది నేను ఇవ్వలేను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇస్తానన్నావు అన్నారు వాళ్ళు. అవును పొరపాటు అయిపోయింది, అది తెలియలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని సజ్జలు చేసి చెప్పించాడు జగన్. బట్ అది ప్రభుత్వ ఉద్యోగులు ఏమని భావించారు, ఆ టైంలో సానుభూతి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పేటప్పుడు 100 రోజుల్లోపు నేను వచ్చి పరిష్కరిస్తానన్నాడు. జగన్ 100 రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తాడు, ఈయన 100 రోజుల్లోపు సిపిఎస్కి ప్రత్యామ్నాయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయం జగన్ చేసేసాడు జిపిఎస్, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇట్లాగా ఉద్యోగులకి సంబంధించి జరిగేది ఏందయ్యా అంటే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, పరిష్కారాలకు సంబంధించి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధి. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ తీసుకునే ఏం లేదు, ఎవ్వరూ ఇవ్వలేదు, ఏ హామీ ఇవ్వలేదు, టీడీపీకి కానీ జనసేన ఏ హామీ ఇవ్వలేదు సిపిఎస్ రద్దు చేస్తారని. అంటే వీళ్ళు మొదటి నుంచి అప్పటి నుంచి సిపిఎస్ రద్దు డిమాండే కదా ప్రధానంగా. జిపిఎస్ తీసుకొచ్చినా వీళ్ళకి కావాల్సింది ఓపీఎస్ అనే కదా. వీళ్ళు అది మధ్యలో కొంతమంది హడావిడి చేస్తుంటారు. బేసిక్ సమస్య ఏంటంటే సిపిఎస్ రద్దు అనేటటువంటిది చేసేయచ్చు, కానీ జిపిఎస్ ఇస్తాడు కానీ ఓపీఎస్ ఎవడివ్వలేడు. అది 2-3 రాష్ట్రాలు ఇచ్చినాయి, ఆ ఇచ్చినటువంటి రాష్ట్రాలు మునిగున్నాయి, ఇప్పటికీ సంక్షోభంలో ఉన్నాయి, ఎవరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. అది బీజేపీ ఏతర రాష్ట్రాలు ఇచ్చారు, 2-3 రాష్ట్రాలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు సంక్షోభంలో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి